యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఏం చెప్పవా నువ్వు? ఏం కావాలని ఇక్కడికి వచ్చారు, ఏ కారణం చేత వచ్చారని చెప్పరా? ఏం లేదు సార్, ఆ అమ్మాయి చనిపోతా అంటుంది. చనిపోకుండా తప్పుకోవాలి. తను ఏంటంటే చనిపోకుండా మీ జీవితాల్లో తప్పుకోవాలి. అట్లాంటిది ఏం లేదు సార్. ఇప్పుడు ఆ అమ్మ చెప్పడానికి వస్తలేదు సార్. చెప్పాలి, చెప్పకపోతే మీకేం కావాలో తెలియకపోతే. పేరెంట్స్ కూడా ఎలా వచ్చారయ్యా? ఈ పెళ్లికి అటెండ్ అయ్యి, ఆ పెళ్లికి అటెండ్ అయ్యి, మీ అమ్మ నాన్న కూడా ఏం చెప్పలేదా? ఆ పెళ్లికి రాలేదు కానీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారు కదా. అమ్మాయి చనిపోతుంది అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు? పెద్దోళ్ళు కూడా ఏం చెప్పరా? మేము చెప్పేస్తాము అది అంటే అమ్మాయి చనిపోతా అని చెప్పేసి నేనే కొంచెం. మరి ఇప్పుడు నీకు అర్థమైందా? నీ ఫ్రెండ్ మీద తోస్తున్నావు. మీ అమ్మా నాన్న చెప్పాలా, మీ చుట్టాలు చెప్పాలా, నువ్వు చెప్పాలా? 4 ఏళ్ళు నడిపించారు. ఆ పిల్ల ఎక్కడ తప్పు చేసింది? ఇక్కడ రోజులు అట్లా వదిలేసి మళ్ళీ ఇంకా పైగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎలిగేషన్స్ చెప్తున్నావు. ఏదో ఒకటి అనుమానించాలి. ఫోన్ చేయడు. చెప్పడానికి ఏం లేదు అని అంటున్నావు. చేయడానికి రెడీ అవుతావు కానీ చెప్పడానికి లేదా? ఇప్పుడు ఇదంతా చేసింది నువ్వేగా, ఇప్పుడు చెప్పడానికి లేదంటే చెప్పాలి. నువ్వు ఏదో చెప్పకపోతే మేము డెసిషన్ చెప్పలేము. ఇక్కడ ఎపిసోడ్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ ఎపిసోడ్కి ఎందుకు వచ్చారు? ఈ స్టోరీ వాళ్ళిద్దరికి నువ్వైతే కావాలి, నీకెవరు కావాలో చెప్పు. సరే ఏమో చనిపోతా అంటే పిల్లలాగమవుతారు సార్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓటేస్తున్నావా నువ్వు? నేను పిల్లల కోసమే అని చెప్తాను. ఈమె కూడా ఆవిడ 2 సార్లు ప్రెగ్నెన్సీ పోయింది. నా గోల్డ్ మొత్తం ఇప్పుడు బ్యాంక్ లో ఉంది. ఫంక్షన్స్ కి వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఎవరైనా అంటే తాడేదని అడుగుతారు. ఇంట్లో ఉంది. తాకట్టు పెట్టాడు బంగారం. అది హోటల్ కోసం అని పెట్టాం సార్. అది మరి హోటల్ నువ్వన్నా బాగా రన్ చేయొచ్చు కదమ్మా. నేను ఒక్కదాన్ని ఎలా రన్ చేయాలి మేడం? ఏమన్నా అంటే నాన్నకు బాగాలేదు, అమ్మకు బాగాలేదు అని చెప్పి వెళ్ళిపోయేటోడు. అదే ఇక్కడ కొన్ని రోజులు మెయింటైన్ చేయాలి కదా తల్లి. ఇక్కడ నైట్ టైం ఉండడు, నీ దగ్గర డే టైం ఉండడు. హోటల్ ఉన్న రోజు నేను ఒక రోజు వెళ్ళలేదు. మార్నింగ్ 4 o'clock లేచి అంత వెళ్ళి రమ్మంటే 10:30, 11 o'clock క్లోజ్ చేసి ముంగడ వచ్చి కౌంటర్ ఆల్రెడీ పైసలు అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వస్తుండే మేడం. ఇక్కడ లేవు అక్కడ లేవు, ఎక్కడ ఉన్నావా? నా దగ్గర అతని దగ్గర మొత్తం అమ్మాయి దగ్గర. నీకు పిల్లలకి భోజనం పెడుతున్నాడా? తింటున్నారా? మీరు ఇలా ఉన్నారేంటి? ఇప్పుడు ఒకసారి సరుకులు రెంట్ అయితే ఇస్తాడా? రెంట్ అయితే కరెక్ట్ కడతాడు. స్కూల్ ఫీజులు అయి కడతాడు. ఇంకా స్కూల్ కి వెళ్ళలేదా ఫస్ట్ పిల్లలు? ఎలాగమ్మా ఇప్పుడు షాప్ అమ్మను అట్లనో ఇట్లా ఎవరినో అడుగుతుంటే, అమ్మను అడుగుతుంటే పింఛన్ పైసలు వస్తే వేస్తుంటే తెచ్చుకుంటుంటే తింటుంటే. నువ్వేం పని చేయట్లేదమ్మా? ఇప్పుడు పిల్లలు ఉన్న చెయ్యట్లేదు. ఎంత బిడ్డ ఉన్నాడు? 2 years నుంచి ఇదే అవుతుంది. అక్కడ వెంటనే చిన్న పిల్ల లైన్లోకి వచ్చేసరికి మళ్ళీ ప్రెగ్నెన్సీ, మళ్ళీ డెలివరీ. నో లెట్ హిమ్ టెల్. వాట్ కెన్ వి సే హియర్? ఏం చెప్పగలవు? ఇక్కడ అబ్బాయి ఓపెన్ అవ్వకపోతే ఇప్పుడు ఎవరిని డిలీట్ చేయలేను. నువ్వేం చేయాలి చెప్పాలి. నువ్వు దాన్ని బట్టి మేము మాట్లాడుతాం. దేనికి వచ్చావు ఇక్కడ? నేను తనని నమ్మిన గోల్డ్ మొత్తం, తాడు, నా చైన్, 2 జతల కమ్మలు, ఉంగారం అన్ని. అదంతా ఓకే అమ్మా. ఇప్పుడు ఇప్పటి వరకు మీ బాధలు అన్ని చెప్పారు. ఇక మొత్తం ఇతనే చేసిందంతా కూడా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కలిసి ఉంటారా? నేనైతే తనతోనే ఉందాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కదా క్లైమాక్స్ కి వెళ్తాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆఫర్ అయితే మనకి ఇచ్చాడు. ఆ అమ్మాయి ముందు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. సరే అమ్మా, మీ గురించే చెప్పాడు ఇప్పటిదాకా. ఏది బెస్ట్ ఏంటనేది ఆలోచిద్దాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ నువ్వు సింపుల్గా ఇక్కడ వచ్చి కూర్చున్నావు కానీ నిన్ను మామూలుగా తిట్టాలని అనిపించట్లేదు. నిజంగా నువ్వు అనొచ్చు, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఒకేరా స్వామి అని. కానీ ఇక్కడ ఎవరికి చెప్పుకుంటారు? ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయికి దిక్కేంటి, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? నీకు ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, దమ్మిడి సంపాదన లేదు, 2 పిల్లల్ని మాత్రం మెయింటైన్ చేయాలి. అటువైపు ఒక 2 పిల్లలు. లక్కీగా ఈ అమ్మాయి ఇంకా కనలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇక్కడ 2 పిల్లలు ఉండేవారు. చెప్తున్నాను, అబార్షన్స్ అయినాయి కాబట్టి ఇక్కడ లేరు. లేదంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 2 భార్యలు, 4 పిల్లలు, నువ్వేమొచ్చి ఒక గొప్ప పురుషుడివి. ఇటువంటి పరిస్థితిలో నువ్వు జాలి చూపెట్టు. నీ టెక్నిక్ ఏంటంటే తెలుసా? జాలి చూపెడుతున్నట్టు చేస్తావు. 2 పెళ్ళిళ్ళు అదే జరిగింది. ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి వెనక ముందు దిక్కు లేదండి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పెద్ద సపోర్ట్ లేదు కాబట్టి కొట్టి చంపేస్తారేమో అనే భయంతో. అంతే కదా వాస్తవానికి. నిన్ననే చంపుతారు, ఆ అమ్మాయినే చంపుతారు అనే ఉద్దేశంతో ఎక్కడికో తీసుకుని పెళ్లి చేసుకున్నావు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ప్రేమించేవా, దానికి ముందు ఫిజికల్గా కలిసారా, ఇదంతా పక్కన పెట్టండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే జాలిపడి పెళ్లి చేసుకున్నావు. జాలిపట్టం అనేటటువంటిది ఒక గొప్ప గుణంగా నువ్వు భావిస్తున్నావు. అంటే కాపాడాలి, జాలిపడాలి, వాళ్ళ సంక్షేమం చూసుకోవాలి. అంటే ఏంటి? దీర్ఘకాలికంగా తర్వాత నీ పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచన సైన్ లేనటువంటి ఒక విచిత్ర విడ్డూరమైనటువంటి వ్యక్తిత్వం. సహజంగా మనకు ఈ స్థానంలో కూర్చునే వాళ్ళని ఎవరిని చూస్తూ ఉంటే కనుక వాడు అక్కడ చేసుకుంటాడు, మోసం చేస్తాడు, ఇక్కడికి వస్తాడు, మోసం వస్తాడు. ఫైనల్గా ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా ఎలా మాట్లాడతారంటే ఐ డోంట్ కేర్ అండి, ఉంటే ఉంటున్నారు, పోతే పోన్నారు అటువంటి క్యారెక్టర్స్, అగ్రెసివ్ క్యారెక్టర్స్ యూజువల్గా ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ నువ్వేంటంటే అక్కడ కర్ర ఎరగదు, పాము చావదు, గోడ మీద ఇలా పిల్లిలా నడుస్తూ ఉంటావు. ఇప్పుడు అట్లే ఉంది సార్ పరిస్థితి. అట్లానే ఉంది మాకు తెలిసి. జాబ్కి వెళ్తా అంటే
వద్దు చేయి బాగాలేదంట, ఇంట్లో నుంచి బయటకు సార్ వెళ్ళదు. జాబ్ అంటాడు, అటే ఉంటాడు, రాడు. అమ్మ అక్కడెక్కడో ఉండడు, ఇక్కడ మరి తిండి ఎలాగమ్మా ఇంకా ఎల్లకాలం పంపించవా? కుక్కడపల్లి Work from home ఆ? నేను ఏమంటాను, ఇంటి దగ్గర చూసుకుంటే లేదు, నేను కుక్కడపల్లిలోనే చూసుకుంటాను అంటాడు, రాడు ఇంటికి. ఫస్ట్ ఆమెకు విడాకులు ఇచ్చేసాయి, నువ్వు నాతోటే ఉండు. మరి ఆవిడ హక్కు అమ్మా, ఆవిడకి తెలియదు కానీ ఒక దాని ఉన్నావని. సార్ మేడం తెలిసింది, అంటే ఇప్పుడు ఆమె ఎందుకు- తెలిసినాక కూడా అవసరం లేదు, తెలిసినాక దులిపేస్తారా? ఆవిడ విడాకులు తెలిసిందే ఇచ్చేసాయి, మొన్న. అయిపోయింది అంట. అయితే ఆమె ఏం చెప్పిందంటే 8 months బ్యాక్ సరే అయింది అయిపోయింది, ఆమెకు సెటిల్ చేద్దాం, ఇద్దరం జాబ్ చేసుకుందాం అన్న. ఆమె జాబ్ చేయదు, నన్ను జాబ్ వెళ్ళొద్దు. సరే జాబ్ అంటే ఇక్కడ చేయకుండా అక్కడ ఎక్కడో అరే బాబు చేస్తున్నాడు. నీకు ఈవిడ దగ్గరే హ్యాపీ లేదు, ఇందాక ఏం వాగావు చెప్పు ఒకసారి. ఆ అమ్మాయికి అనుమానం అండి, పీక్కు తింటది అసలు ఆ అమ్మాయి ఇది పిల్లలు ఉన్నారని, ఆ అమ్మాయి మీద అమ్మాయి కోసుకుంటదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటారండి, అందుకని అమ్మాయి వద్దు, ఇది కదా అబ్బాయి చెప్పింది. మళ్ళీ ఎందుకు అన్ని సార్లు మారుస్తావు? ఆ మాస్క్ వేసుకొని తిరగ, మాకు తప్పు చేసేసావు. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అదే ఉండే మేడం. ఆవిడ దృష్టిలో ఆవిడకి నువ్వే భర్తవు కదా, ఆవిడ అలాగే మాట్లాడుతుంది. ఎందుకు ఇక్కడే చూసారా తమ్ముడు? ఇక్కడ ఇందాక కూర్చుని ఏమన్నా మేడం తప్పించేయండి అని అన్నావా లేదా? సార్ నేను అదే సార్ చెప్పేది, నాకు పిల్లలు కావాలి సార్. అబ్బా ఇక్కడ తిండి కూడా పెట్టట్లేదు నువ్వు పిల్లలకి. ఇంగో ఇలా విను, ఇందాక ఈ అమ్మాయి ఒక మాట అంది తెలుసా? ఏమంది? సార్ నేను కోసుకోపోయాను కాబట్టి వచ్చి చేసుకున్నాడు అని అంది. ఆ అమ్మాయి ఏమంది ఇందాక? మేము ఫిజికల్గా కలిసిపోయాం కాబట్టి ఇంకో దారి లేక అతన్ని చేసుకున్నావు అని అంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎక్కడికక్కడ వాళ్ళని కమిట్ చేస్తున్నావు. మరి నీ మాట తీరుతోనో సాఫ్ట్నెస్తోనో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఎంత పిచ్చిదంటే కనుక, నిజంగా ఎంత మెంటల్దంటే ఆ అమ్మాయి, తండ్రి లేడు కానీ తల్లి ఉంది. తల్లి ఉన్న తర్వాత తల్లి ఎందుకు బతుకుతుంది? ఈరోజు మీ తల్లి బ్రతకడానికి ఏకైక కారణం ఏంటి? నువ్వు కాదా అమ్మ? అక్క గురించి నువ్వు వద్దా మీ అమ్మకి? ఉంది సార్, వెనక పట్ల ఎవరు లేరు. అమ్మా నువ్వు ఫిజికల్గా అంత వీక్గా ఉన్నావు, మెంటల్గా నీకు అంత పెద్ద ఆలోచన శైలి లేదు. మనం ఎప్పుడు సంఘటన మాట్లాడుకుంటున్నాం? ఎంతకాలం క్రితం మీరిద్దరు లవ్ స్టోరీని పెళ్లి చేసుకోవటం? ఎన్ని సంవత్సరాలు అయింది? 2 months నుంచి మేము మంచిగా. ఇవన్నీ కాదమ్మా, ఎన్ని ఇయర్స్ అయింది చెప్పు? పెళ్ళయ్యా ఇప్పుడు 5 years. 5 years అయింది. అప్పుడు నువ్వు ఎంత ఉన్నావు, అప్పుడు నీ ఆలోచన ఏంటి అన్నది మనం ఊహించుకోగలం. ఒక 2 monthsలో పరిచయమైనటువంటి వ్యక్తితో చెప్తున్నా వినమ్మా, ఒక 2 నిమిషాలు విను, అయిపోయింది, స్టోరీ క్లోజ్. అతని ఇందాక మేడం ఒకటి చెప్పారు కదా, లాయర్ మేడం ఏమని చెప్పారు? ఇక్కడ సంఘటనలు అక్కడ చెప్తున్నాడు, అక్కడ పిత్రీలు ఇక్కడ చెప్తూ ఫైనల్గా మిమ్మల్ని ఇద్దరిని రైవల్స్ చేస్తున్నాడు. ఇక్కడ నెక్స్ట్ చేయబోయేది అదే. అతను మిమ్మల్ని ఇద్దరిని రైవల్స్ చేసి మీరిద్దరు కొట్టుకుంటారు, ఎవరు మిగిలితే వాళ్ళతో ఉంటాడు అంతే. ఫైనల్గా కొట్టుకుంటారు, పెద్ద పెద్ద గొడవలు కాస్త వస్తాయి. అతను ఏమొచ్చి ఏమీ అవ్వనట్టు ఏంటంటే ఒకళ్ళని డిలీట్ కొడతాడు, ఇంకోళ్ళతో ఉంటాడు. వాస్తవానికి గట్టిగా మాట్లాడుకుంటే ఏంటంటే ఎవరినన్నా నమ్మచ్చు, కానీ ఇలా ప్రతి చోట జాలి పడుతూ అందరికీ న్యాయం చేసేటటువంటి వాళ్ళు మాత్రం దయచేసి నమ్మకండి. ఇది చాలా ప్రమాదం. ఎందుకు నా జీవితంలో ప్రవేశించాడు అంటే కనుక శారీరకంగా కలిసిపోయాం కాబట్టి ప్రవేశించాడండి. నాకేదో ఒక జీవితాన్ని ప్రసాదించాలని కలిసిపోయాడు. ఇలాంటి బ్యాచ్ని నమ్మకూడదు. నీకు ఎలా అయితే జీవితాన్ని ప్రసాదించాలనుకున్నాడో, ఇందాక శ్రీవాణి గారు అడిగారు కదా, వీళ్ళిద్దరైనా ఇంకా చాలామంది ఉన్నారా అని అడిగారు కదా, అలా చాలామందికి జీవితాలు ప్రసాదిస్తూ ఉంటాడు. ఈరోజు మీరిద్దరు చేయవలసింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇలా అందండి, ఈ అమ్మాయి అలా అందండి అనేటటువంటి మాట కాదు. మీరిద్దరు ఒక తటి మీదకి వచ్చి అసలు ఉంటే ఉన్నాడు, ఓడితే ఓడాడు అని చెప్పి మీరిద్దరు వెళ్ళి కేసులు పెట్టి అతను పనిష్ చేయాలి. ఇలా జాలిగా మాట్లాడుతూ మేడం నా పని అయిపోయిందండి, వాళ్ళిద్దరు చంపేసినా పర్వాలేదు, నన్ను నా పీడ విరగడైపోతుంది, నా జీవితం లేదు, ఏ విషయంలో అతనికి స్థిరత్వం ఉంది? అక్కడ స్టోర్ మేనేజర్ అంటాడు, అక్కడ అమ్మాయిని పడేస్తాడు. అక్కడి నుంచి ఇంకో చోట స్టోర్ మేనేజర్ అంటాడు, ర్యాకుల మధ్యకి దూరుతాడు, అక్కడ ఇంకో అమ్మాయిని పడేస్తాడు. మీ ఇద్దరిని పడేయటం గురించి విడివిడిగా పెళ్లిళ్ళు చేసుకుని వేరే చోట్ల పెడతాడు. ఫైనల్గా ఒక టిఫిన్ సెంటర్ పెడతాడు. ఎక్కడ పెట్టాడు టిఫిన్ సెంటర్? ఈ అమ్మాయి బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు టిఫిన్ సెంటర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.